క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం అందరం కూడా నిండు విశ్వాసముతో మన యొక్క రెండు చేతులను జోడించి కళ్ళు మూసుకొని ఈ యొక్క వాక్యమును ఆలకించబోతుండగా దేవుడు మనందరినీ కూడా ఆత్మతో నింపబడాలని, మన యొక్క హృదయంలో హృదయ పరివర్తన కలగచేయాలని ఆత్మదేవుడు మన యొక్క జ్ఞానమును బలమును చేకూర్చాలని మనమందరం కూడా ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యమును ఆలకించబోతుండగా దేవుని యొక్క ఆత్మ మనలో నింపబడాలని, దేవుని యొక్క శక్తితో నింపబడాలని, వాక్యములటువంటి పరమార్థం అర్థం చేసుకునే విధముగా దేవుని యొక్క జ్ఞానం దయచేయమని మనమందరం కూడా ప్రార్థిస్తాం. సర్వశక్తిమంతుడు సర్వేశ్వర దయగల తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయమున నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మాకు దయచేసినటువంటి ఈ యొక్క ప్రశాంతమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దయతో ప్రభువా, ఈ ఒక్క తలంపులతో ఏక ఉద్దేశములతో అంతోని వారి భక్తుల వలె ఈ సమక్షమున గుమ్మికుడి నిన్ను ప్రార్థిస్తుండగా దయతో అంతోని వారి యొక్క లక్షణములు, వారి యొక్క విలువలను మేమందరం కూడా గావించి ఆయన వలె ఒక మంచి పుణ్యతుల వలె మేమందరం కూడా మా యొక్క హృదయ పరివర్తన కలిగే విధంగా దీవించి ఆశ్రయించమని సకల పుణ్యతుల ప్రార్థనా సహాయము, హతసాక్షుల యొక్క మధ్యస్థ ప్రార్థనా సహాయము, అమ్మ పరిశుద్ధ మరి తల్లి నీకు మధ్యస్థ ప్రార్థనా సహాయం ద్వారా అనేకమైనటువంటి పాపాత్మల యొక్క మనసు మార్చినటువంటి గొప్ప తల్లి, మా కోసం కూడా ప్రార్థన చేయమా, మా యొక్క మనసులు మారే విధముగా ప్రార్థన చేయమని దేవర ప్రసాదము చేత నిజన మరి మా వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశ్రదింపన వారు మీరి, మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రదింపన వారగుని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమె జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా, జేసునాథునిక మిక్కిలి పరిశుద్ధ హృదయమా. అందుకు రెండు చేతులు పైకెత్తి ఆ ప్రభుని నిండు మనస్సారం ఆరాధిస్తాము. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి విన్నటువంటి సువిశేషంలో మనమందరము కూడా యేసు ప్రభు యొక్క ఉగ్రకృపమును మనమందరము కూడా కావిస్తున్నాము. ఎవరికైనా సరే మన కుటుంబాలలో లేదంటే మనం ఉన్నటువంటి జనాల మధ్య ఎవరికైనా కోపం వస్తే వారితో మనం ఉంటామా? అర్థమవుతున్నారు ఏం చెప్పింది? మన కుటుంబాలలో బాగా కోపపడేవారు ఉంటే, మనకు తెలిసిన వాళ్ళలో బాగా కోపడేవారు ఉంటే వారి దగ్గర పోవడానికి మీరు ఇష్టపడతారా? ఇష్టపడతారా? ఇష్టపడరు. అదేవిధముగా ప్రియ సహోదరి సహోదరా, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కరుణామయుడని ఆయన బోధించినటువంటి బోధన ద్వారా అనేకులు విన్నారు, అనేకులు చూశారు ఆయన చేసినటువంటి మేలైనటువంటి కార్యములు. ఇలా బోధించేటువంటి యేసు ప్రభువు ఒకే ఒకసారిగా తన యొక్క ఉగ్రరూపము దాల్చడము ఈనాటి సువిశేషంలో మనం వింటూ ఉన్నాము. అదే ఇంగ్లీష్లో అయితే ఓయి, ఇక్కడ మనకు తెలుగులో ట్రాన్స్లేషన్ డిఫరెంట్గా ఉంది, కానీ ఓ అంటారు. యాక్చువల్ ఇంగ్లీష్ అయితే ఓ అంటారంటే అది శాపగ్రస్తముగా మారే విధముగా ఒక ఇంగ్లీష్ భాషలో మాట్లాడతారు, కానీ తెలుగులో ఓ అని రాశారు కేవలము. కానీ ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభువు ఇదిగో తప్పిపోయేటువంటి ఇశ్రాయేలు ప్రజలని సంరక్షించుకోవడానికి, కాపాడడానికి ఈ లోకంలోకి వచ్చాడని మనందరికీ కూడా తెలుసు. ఆయన యొక్క బోధన ద్వారా మనం వింటూ ఉన్నాము. ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు, యూదులకు అందరికీ కూడా ఆయన అన్ని అద్భుతాలు చేశారు, అన్ని ఆశీర్వాదం చేశారు. కానీ వారిలో మారింది ఒకటి. ఏంటిది? ఏం మారలేదు వాళ్ళు? వాక్యం విన్నారా? బైబిల్ పట్టుకున్నారు అందరూ, నేను చదువుతాను పని. ఏం మారలేదు? వారిలో ఎటువంటి హృదయ పరివర్తన అనేది లేనిది మనం చూస్తున్నాము. అందుకే ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభువుని మనమందరం కూడా ఏం కోరుతాము?
మా కుటుంబం బాగుండాలి, మా ఇంట్లో పిల్లలు బాగుండాలి, మాకు దేవుని యొక్క ఆశ్రమం నిండుగా ఉండాలి, వర్షాలు పడాలి. ఇలా దేవుని నుంచి మనము అందరూ కూడా ఏమి కోరుకుంటాము? వరాలను కోరుకుంటాము, ఆశీర్వాదం కోరుకుంటాము, దేవుని యొక్క వాగ్దాతములు మనందరి యొక్క జీవితంలో కోరుకుంటాము. కానీ దేవుడు మాత్రము మన నుంచి కోరేది ఒకే ఒకటి, ఏంటిది? హృదయ పరివర్తన. నా ఆజ్ఞను పాటించి హృదయ పరివర్తన కలిగి నా చింతకు మరలండి. ఇదే దేవుని యొక్క పవిత్రమైనటువంటి సువిశేషం బోధించాము అందరికి కూడా. అందుకే సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథంలో 18వ అధ్యాయము 25-26 వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శ్రీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 18వ అధ్యాయము 25-26 వచనము. పంటలు పండిన కాలమున కరువును గుర్తించుకొనుము. 18వ అధ్యాయము 25 వచనము. 18-25. పంటలు పండిన కాలమున కరువును గుర్తుంచుకొనుము. సంపదలు కలిగిన కాలమున పేదరికమును జ్ఞప్తికి తెచ్చుకొనుము. ఉదయ సాయంకాలముల మధ్యలోనే పరిస్థితులు మారిపోవచ్చును. ప్రభువు తలపెట్టినప్పుడు మార్పు అతి శీఘ్రముగా కలుగును. దేవుడు మనమంతరము కూడా కోరుతున్న ఇప్పుడు ఏంటంటే వర్షాలు మంచిగా పడాలి, పంటలు మంచిగా పొందాలన్నటువంటి ఒక తలంపుతోనే మనమంతరము కూడా ఉంటున్నాం ఈ సమయంలో. ప్రభు యొక్క తలంపు కూడా ఇదే. మనందరికీ కూడా శ్రేష్టమైన ఆహారం తెచ్చారంటే దేవుని యొక్క తలంపు అనేది మనందరికీ కూడా అవకాశం. ఆయన ప్రతి ఒక్క కార్యము మానవుల కోసము ఏది చేయడానికైనా కానీ సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. అందుకే మనము కోరేది ఏదైనా సరే, మనకి పంట విషయమైనా సరే, మన కుటుంబ విషయమైనా సరే, మనకి బిడ్డలకి వివాహమైనా సరే, ఉద్యోగమైనా సరే, వారికి చదువులైనా సరే, ఇవన్నీ కూడా దేవుడు మార్చగలిగినటువంటి శక్తి ఉంది. కానీ ఆయన మాత్రం మన నుంచి కోరేది, ఈ యొక్క పవిత్ర గ్రంథం మాత్రం కోరేది ఒకే ఒకటి. శ్రీరాపుత్రుడు యేసు గ్రంథంలో 17వ అధ్యాయంలో 25 వచనం అమ్మా. 17వ అధ్యాయము 25 వచనము. నీ పాపములు విడనాడి ప్రభు యొద్దకు రండు. అతని ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకోండి. పాప క్రియల నుండి వైదొలిగి మహోన్నతుని వద్దకు మరలి రండు. మహోన్నతుని దగ్గరికి మరలండమని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క పవిత్ర గ్రంథం అంతా బోధించేది ఇదే. మనమందరం కూడా దేవుని యొద్దకు మరలి రావాలి. మనమందరం కూడా మన పాపములన్నీ కూడా ఆ ప్రభు యొక్క సన్నిధానంలో ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఈ యొక్క బైబిల్ మొత్తం గురించి మీకు ఏమర్థమవుతుంది? ఇక్కడ ఎవరైనా చదివారా బైబిల్ మొత్తము? ఎవరైనా చదివిన వాళ్ళన్నారా? ఎవరైనా ఒక్కరైనా ఇద్దరన్నా? నేను చదివాను బైబిల్ మొత్తం అన్న ఎవరున్నారా? సరే, మీరు భయపడవలసిన లేదు, చేతి పైకెత్తడం అవసరం లేదు. ఈ యొక్క బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఏముంది? ఈ బైబిల్ గ్రంథం మొత్తం కూడా ఏముంది అమ్మా? ఆయన ఆజ్ఞలు పాటించాలి. ఇంకా ప్రేమ, ఇంకా అంతేనా? ఎన్నో వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి దీంట్లో. మీరు ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు చూస్తే ఒకే ఒకటి ఉంటుంది. ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మానవ సృష్టించిన తర్వాత, మానవ జాతిని ఆయన సృజించిన తర్వాత మానవుడు తప్పిదం చేస్తాడు. దేవుడు ఆ మానవుని కాపాడడానికి ఎవరినొకరు పంపిస్తారు. ఇజ్రాయెల్ ప్రజలు ఎన్నుకున్నాడు, ఆయన వాగ్దానం ఇచ్చాడు. కానీ మళ్ళీ వారు దారి తప్పి దేవునికి విరుద్ధంగా పాపం చేశాడు. మరలా ఆయన ఎవరు పంపించారు? న్యాయాధిపతులు పంపించాడు. మరలా పాపం చేశారు, మళ్ళీ రాజును పంపించాడు. మరలా పాపం చేస్తున్నారు, ప్రవక్తను పంపించాడు. మరలా పాపం చేశారు, యేసుప్రభు పంపించాడు. ఆయన రక్షణ తీసుకొచ్చాడు. ఆ రక్షణ తర్వాత ఏం చెప్పాడు? మీరు హృదయ పరివర్తన కలిగి జీవించండి అని యేసుప్రభు బోధించి ఆయన మరణం ద్వారా మనందరికీ రక్షణ దయచేశాడు. మరలా మానవులు పాపంలో పడుతున్నారు, ఆయన యొక్క శిష్యులను పంపించాడు. మరలా మానవులు పాపంలో పడిపోతున్నారు, ఆయన పునీతులను పంపించాడు. మరలా పాపంలో పడిపోతారు, ఆయన గురువులను పంపిస్తాడు. ఇలా ఈ యొక్క
ఆది నుంచి అంతవరకు, అంటే ఆది కాలం నుంచి దర్శన గ్రంథం వరకు మొత్తం కూడా మానవుడు పాపంలో పడిపోతే దేవుడు ఏదో ఒక విధముగా మానవుని రక్షించి తిరిగి నా చింతకుని మర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పముతో దేవుడు ఎవరిలో ఒకరిని పంపిస్తున్నాడు. ఆఖరిగా ఏ మానవుడైతే ఇహలోకపు సుఖములను, ఇహలోకములైనటువంటి ఆశలను, ఇహలోకములైనటువంటి కష్టాలను, బాధలను, శ్రమలను ఇవన్నీ కూడా భరించిన వ్యక్తికి ఏమిస్తాడు? మనమందరం దేనికోసం పోరాడుతున్నాము? నిత్య జీవపు కిరీటాన్ని. మీరు నాకు సాక్షులుగా నిలవండి, నా యొక్క ప్రేమకు సాక్షులుగా నిలవండి, నా యొక్క ఆజ్ఞలకు సాక్షులుగా నిలవండి, నేను మీకు నిత్య జీవపు కిరీటాన్ని మీకు ఇస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సోదరా, ఈ పునీతులందరికీ కూడా వచ్చింది ఇదే నిత్య జీవపు కిరీటము. ఆ కిరీటాన్ని మనము చేసేటువంటి పరుగు పందెంలో గెలుచుకోవాలన్నటువంటి ఒక తాపత్రయం మనందరిలో ఉంది. ప్రియ సహోదరి సోదరు, అందుకే దేవుని యొక్క వాక్యం మనందరికీ కూడా సూటిగా చెప్తుంది. ఎవరైతే దేవుని యొక్క దీవెనలు కావాలి, దేవుని యొక్క రక్షణ కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని మనమందరం కూడా ఉన్నాము. కానీ మనందరిలో ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, మన నోట్లోంచి మాట కూడా బయట రావట్లేదు. హృదయ పరివర్తన కలగాలన్నటువంటి మాట మన నుంచి రావట్లేదు. ఇక మనసులో ఏ విధంగా వస్తుంది? నేను అంత క్లియర్గా వాక్యం చెప్పేసి ఏం రావాలి మనలో అంటే దేవునికి ఆశీర్వాదం కావాలంటారు, కానీ నా హృదయ పరివర్తన కావాలి, నా కుటుంబం మారాలని మనం ఎవరైనా ఆలకించడం లేదు. ఇది మానవుల యొక్క నైజము. ఇంకా కాలం ఉంది కదా, యేసుప్రభు యొక్క రాకడ దూరం ఉంది కదా, ఆయన రెండో రాక రావాలి కదా, ఇంకా చాలా సమయం ఉంది కదా, నేను పాపసంగం వెళ్తాను, మరణం వస్తుంది, ఏం కాదు అనుకోవద్దండి ప్రియ సహోదరి సహోదరా. అందుకే ఆయన గ్రంథంలోనే ఆయన చక్కగా తెలుస్తుంది, నీకు ఉనికితో ఉన్నప్పుడే ప్రభు చెంతకు మరలి వచ్చి నీ పాపములు ఒప్పుకొని ఆయనతో నీవు సఖ్యత పడము. ఎందుకంటే మరణించిన తర్వాత నీ యొక్క పాపములు ఒప్పుకోవడానికి నీవు అర్హుడవు కావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనందరూ కూడా, ఉనికితో ఉన్నప్పుడు నువ్వు దేవుని స్తుతించగలవు. ఉనికి పోయిన తర్వాత మరణముతో ఎవరిగానని స్తుతించలేరు ప్రియ సహోదరి సోదరా. అందుకే స్థాపకుడికి యోహాను కూడా ఇహలోకంలో వచ్చినప్పుడు ఆయన బోధించి ఒకే ఒక మాట ఏం బోధించాడు? మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనం చదవనమ్మా. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 1వ వచనము. ఆ రోజులలో స్నాపకుడికి యోహాను యూదయ దేశపు ఎడారిలో బోధించుచు పరలోక రాజ్యము సమీపించినది. ఏంటమ్మా? పరలోక రాజ్యము సమీపించింది, మీరు హృదయ పరివర్తనము చెందుడు, మీరు హృదయ పరివర్తన చెందండి అని పలికెను. చూసారా, ఆయన వచ్చి దేవుని యొక్క మార్గం సిద్ధపరచడానికి వచ్చి ఆయన బోధించుకునేదే. యేసు ప్రభుకి ఈ లోకంకి వచ్చినప్పుడు ఆయన బోధించుకునేదే. ఆయనకు అపోస్తలు కూడా ఆయన చెప్పినదే. ఏం చెప్పాడు? ఇదిగో మీరు సకల జాజనుల దగ్గరికి వెళ్ళి నాకు సువార్తను బోధించి వారి యొక్క హృదయంలో మార్చుకొని జ్ఞానస్థానం పొంది నా ఎందుకు మరలి వచ్చే విధముగా వారిని చేర్చండి, జ్ఞానస్థానం ఇవ్వండి, వారికి జ్ఞానస్థానం ఇచ్చి నా చెంతకు నా బిడ్డలుగా మార్చమని ఆయన అపోస్తలుగా ఇచ్చాడు. పునీత పేతురు గారు కూడా ఆయన మొట్టమొదటి ప్రసంగం బోధించి దేని గురించి? హృదయ పరివర్తన గురించి. మీరు ఒక నీతి మంత్రుని యొక్క రక్తం మీరు చవి చూచారు, ఆ యొక్క నీతి మంత్రుని యొక్క రక్తము ఆయన విలపిస్తుందని ఆ యొక్క పేతురు గారు బోధించినప్పుడు మేము ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు విశ్వసించండి, దేవుని యొక్క రాజ్యం వస్తుంది, మళ్ళా ఆయన మరలా వస్తాడు, మీరు హృదయ పరివర్తన కలిగి జీవించనని పేతురు గారి యొక్క మొట్టమొదటి యొక్క ప్రసంగము ఆయన బోధిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మరి మనందరికి కూడా అవకాశం లేదు. ఇంకా దేవునికి రెండో రాకడ ఉంది కదా, వేచి ఉందామని వేచి ఉండద్దు. దేవుడు ఈ రాత్రే నీ ప్రాణం పడితే నువ్వేం చేస్తావు? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం పడితే నువ్వేం చేస్తావు? మేమేం చేయలేము. నీటి మీద బుడిగ వంట నీ జీవితం. అందుకే ఉనికితో ఉన్నప్పుడే దేవునితో సఖ్యపడడం నేర్చుకో. నీకు జీవం ఉన్నప్పుడే దేవుని చెంతకు రా. నీవు జీవం లేనప్పుడు దేవుని చెంతకు నీవు రాలేదు. అందుకే పునీత పాదవపురి అంతుని వారు కూడా తన యొక్క జీవిత కాలం అంతా కూడా దీన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే సత్యము మార్గము యేసు ప్రభువుని తెలుసుకొని ఆయన జీవితం మొత్తం కూడా
ఒక గురువుగా బోధన చేస్తూ అనేకుల యొక్క హృదయంలో మార్చాడు, అనేకుల యొక్క మనసులో మార్చాడు. వారు పోగొట్టుకున్నది ఇచ్చేవాడు అంతని వారని మనం అందరం ఉంటాము. ఆయన యొక్క ప్రార్థన చేస్తే మనమందరం కూడా మన యొక్క హృదయంలో పోగొట్టుకున్నాము, ఇహలోకం పడి మన యొక్క హృదయంలన్నీ కూడా వదిలేసుకున్నాము. ఆయన అడుగుదాము, అంతని వారా మా హృదయం తిరిగి మాకు దక్కించుకునే విధంగా తెచ్చేయండి, మేము పోగొట్టుకున్నటువంటి మా హృదయాలని తిరిగి మాకు అందించండి అని ఆ అంతని వారిని ప్రాధేయపడతాం. పోగొట్టుకున్న వస్తువులకి ఆదర్శమూర్తిగా నిలుస్తాడు. పోగొట్టిన వస్తువులు ఆయన ప్రార్థిస్తే, ఆయనకు ప్రార్థన సాయం కోరితే మనకు దయచేస్తానని మనందరి యొక్క విశ్వాసం, మనందరి యొక్క పట్టుదల, ఆ పట్టుదలతోనే అంతని వారా నా హృదయం నేను పోగొట్టుకున్నాను, ఇహలోకము సుఖంలో పడిపోయి ఇహలోకముతో నా హృదయం అక్కడ వదిలివేసుకున్నాను, తిరిగి నా హృదయాన్ని నాకు దక్కించుకునే విధంగా నాకు సహాయపడమని అంతని వారి యొక్క భక్తులుగా మనమందరం కూడా ప్రార్థిస్తాం. దేవుని యొక్క దీవెనలు పొందాం, హృదయ పరివర్తన కలిగి జీవిస్తాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున